అందరికీ నమస్కారం. ఈ న్యూస్ మార్నింగ్ చూశాను. మిత్రులు శ్రీధర్ అని ఉంటారు డాక్టర్, ఆయనతో డిస్కస్ చేశాను. దెన్ ఆయన ఒక డాక్టర్ని అడిగిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తానండి అన్నారు. అరౌండ్ 3 అవుతుంది. ఆయన కాల్ వచ్చింది ఇందాక. ఈలోపు వేరే ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. మార్నింగ్ పోస్ట్ పెట్టే కదా, బెంగళూరులో ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎక్మో ట్రీట్మెంట్ అని. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్లో మా నవ్య ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎంటెక్. తాను వాళ్ళ టీంని తీసుకెళ్ళేసి అరౌండ్ 12 మంది చేత బ్లడ్ డొనేట్ చెప్పించింది. లైక్ అదంతా ఫాలోఅప్ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు ఈ వీడియో ఇచ్చిన తర్వాత లంచ్ చేస్తాం. ఇందులో ఏంటంటే కరుణ్ కుమారు గతంలో, ఇప్పుడు కూడా డాక్టర్, గతంలో ఆయన డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు నర్స్ వేదవతి అలియాస్ వసుంధర, ఆమెతో పరిచయం, ఇద్దరి మధ్య రిలేషన్. మరి ఏమైందేమో ఆమెను చేసుకోలేదు, నన్ను చూసుకుంటే ఎవరు చూసుకుంటే అని చెప్పేసి అప్పటి నుంచి పగబెట్టినట్టుంది. ఈలోపు డాక్టర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరిని చూస్తున్నటువంటి ఆమె ఎవరు, వసుంధర, తట్టుకోలేకపోయింది. మొన్న రాంబాయ్ వెడ్స్ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా వచ్చింది కదా, నేను అందులో క్లైమాక్స్ మీ చూడలే, హాఫ్ అన్ అవర్ ఎండింగ్ ఉన్నప్పుడు ఏమో మీ ఆపేసానికి వేరే సినిమాలు చూస్తాను, చూడలేదు. ఇందాక చూసి నేను షాక్ అయ్యా. ఆ సినిమాలో తనకు నచ్చని వాడిని ప్రేమించింది కూతురు అని చెప్పేసి నర్సుగా ఉన్నటువంటి వాళ్ళ నాన్న హెచ్ఐవి పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకొచ్చి ఈమెకి ఇంజెక్ట్ చేస్తాడంట. అలా ఇక్కడ ఈమెకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర హెచ్ఐవి పేషెంట్లు ఉన్నటువంటి వార్డులో ఆ సిరంజీ ద్వారా బ్లడ్ కలెక్ట్ చేసి దాన్ని జాగ్రత్తగా తీసుకొని మన 9వ తారీఖున ప్లాన్ ప్రకారం శ్రావణి మామూలుగా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న మూమెంట్లో కరెక్ట్గా ఎక్కడ దొరికింది ఏంటని చూసుకొని గుద్దారు బండిని. ఆమె కింద పడిన సాయం చేస్తున్నట్టుగా శృతి, జశ్వంత్, జ్యోతి వీళ్ళ ముగ్గురు సాయం చేస్తున్నట్టు చూసి ఈలోపు ఒక ఆటోని పిలిపించారు. ఆటోలో ఆల్రెడీ అప్పటికే వసుంధర కూర్చొని ఉంది విత్ హెచ్ఐవి బ్లడ్ ఉన్నటువంటి సిరంజీతో. ఎక్కగానే ఎలా ఉన్నారు, పర్లేదమ్మా, జాగ్రత్త అంటూనే బాడీలోకి ఇంజెక్ట్ చేసేసాను. సిరంజీ ద్వారా హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ని ఇంజెక్ట్ చేసేసాను డాక్టర్ బాడీలోకి, శ్రావణి బాడీలోకి, తన మాజీ ప్రియుడి భార్య బాడీలోకి. ఇమీడియట్గా పెద్దగా వచ్చేటప్పటికి వాళ్ళు ఎటు పారిపోయారు. ఈలోపు ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఇమీడియట్గా ఆసుపత్రికి పోదాం అన్నారు, వెళ్ళారు. ఏం జరిగింది ఏంటన్నా పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తుంటే ఆ టవర్ లొకేషన్ కానీ సీసీటీవీ చుట్టుపక్కల మొత్తం గమనించినప్పుడు తెలిసింది ఈ కరుణ్ కుమార్ యొక్క మాజీ ప్రియురాలు వసుంధర స్టిల్ నర్స్గా చేస్తుంది. ఆమె ఫ్రెండ్స్ అనేటువంటి శృతి, జ్యోతి, జశ్వంత్, ఒక అబ్బాయి, 3 ఆడలు మొత్తం కలగలిపి ఈ స్కెచ్ చేసి తన మాజీ ప్రియుడి యొక్క భార్యని హెచ్ఐవి పేషెంట్ చేసి ఆ వంశాన్ని వాళ్ళిద్దరిని చంపాలి. ఈమెకి హెచ్ఐవి ఇంజెక్ట్ చేశారంటే ఈమెకి హెచ్ఐవి పేషెంట్ కాదు కదా, దాన్ని మామూలుగానే వాళ్ళు సెక్స్ వరకు కలుస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు కరుణ్ కుమార్కి హెచ్ఐవి పేషెంట్, ఈమె కూడా అయిపోయింది. ఇక వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంత దుర్మార్గంగా ఆలోచించారండి, అసలు ఎంత అరాచకమండి అసలు ఇది. బట్ వీళ్ళకి డౌట్ వచ్చింది. పోలీసు మొత్తం వెరిఫై చేసిన తర్వాత పలానా తెలిసింది, తీసుకొచ్చారు. ఏంటని అడిగితే అప్పుడు నిజం చెప్పింది. ఇక ఇమ్మీడియట్గా ఈ శ్రావణికి ఇంకా యాంటీడోస్ రిమైనింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నౌ షీఈస్ ఫైన్ అన్నారు. 100% ఆమె బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నాకు తెలిసిన డాక్టర్, వాళ్ళు తెలిసిన అనస్థిషియన్ మొత్తం వాళ్ళు ఏం చెప్పినారంటే, వన్స్ బాడీలోకి ఇంజెక్ట్ అయింది అంటే ఆ బ్లడ్, హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ మన బాడీలోకి వెళ్ళిపోతే అది హెచ్ఐవిగా మారడానికి అవకాశం ఎక్కువ అంట. చాలా తక్కువ మాత్రమే హెచ్ఐవి నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందట. ఎందుకంటే బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్లడ్ మొత్తం ఇదే అయిపోయింది కదా. జనరల్గా అయినప్పుడు ఇది బయటపడటానికి 2 నుంచి 3 వారాలు టైం పట్టింది. ఆ తర్వాత ఇక మనలో సిమ్టమ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. హెచ్ఐవి పేషెంట్ కూడా లక్షణాలు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత 2-3 నెలలు పట్టింది. ఇక ఆ తర్వాత ఎయిడ్స్ పేషెంట్ అన్నట్టు, హ్యూమన్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ అనమాట. ఫస్ట్ బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది. ఆ తర్వాత మల్టిపుల్ ఇష్యూస్ రైజ్ అవుతాయి హెల్త్ పరంగా. ఇక ఆ తర్వాత ఎయిడ్స్ అనేది డిటెక్ట్ అయింది. ఇక అప్పుడు మందులు ఆడుకుంటూ ఉండాలి. ఎయిడ్స్కి మందులు నివారణ మార్గం అంటూ ఉన్నారు. మన మధ్య ఇంజక్షన్లు వచ్చినాయి, ఏదో వచ్చింది, ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నారు. కొంతమంది ఎయిడ్స్ నుంచి కూడా బయటపడ్డ కూడా ఉన్నారు. సో ఆల్రెడీ ఆమె డాక్టర్ కాబట్టి వన్స్ ఇంజక్షన్ ఎయిడ్స్ పేషెంట్ యొక్క రక్తాన్ని మీ బట్టి ఇంజెక్ట్ చేయగానే ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళారు కాబట్టి మ్యాక్సిమం ఆమె దీని నుంచి బయటపడిందని అనుకుంటున్నాను. ఈవెన్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు విఎస్ఆర్ తినాలని అది, మేము అప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తున్న క్యాంపెయిన్, ఎయిడ్స్కి మందుల నివారణ మార్గం అంటూ అండ్ కండోమ్ వాడంటారా బాబు, సురక్షిత శృంగారమా అదే అనుకుంటా, ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉండేవారు. అప్పుడు వచ్చినట్టు ఎక్స్పర్ట్స్ కూడా చెప్పింది,
బ్లేడ్లు ఒకరి పడి ఇంకొకరు వాడతారు చూసారా, దానివల్ల ఎయిడ్స్ రాదన్నారు. ఎలా అన్నా వన్స్ అట్లా గీసిన తర్వాత దాన్ని పక్కన పెడతారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే లేదన్నా కొన్ని సెకండ్స్లోనే ఆ హెచ్ఐవి వైరస్ చనిపోయిద్దండి, బతకదు, దానివల్లే రాదు అని అన్నారు. తర్వాత కలిసి భోంచేయడం వీటి వల్ల కూడా రాదు, అసహజ శృంగారం వల్లనే వస్తుంది, లేదా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు, ఆ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు, బ్లడ్ అక్కడ ఉన్న పేషెంట్ బాడీలో తీశారు. దీన్ని ప్రాపర్ వేలో స్టోర్ చేయలేదు కదా వీళ్ళు. సిరంజీలో ఉన్నా కానీ ఆ బయట క్లైమేట్ రిమైనింగ్ వాటికి అందులో ఉన్న వైరస్ చచ్చిపోయి ఉండాలి, చచ్చిపోయి ఉంటుంది కూడా. సో కాబట్టి ఈమె సేఫ్ అని అనుకుంటున్నా, ఖచ్చితంగా ఆమె సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. బట్ హెచ్ఐవి పేషెంట్లకు సంబంధించినటువంటి రక్తాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, నర్సులు, వాళ్ళు ఇప్పుడు ఏమైతే అటాక్ చేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళంతా బలి, అందరమే చర్య తీసుకున్నాం అని చెప్పేసి అన్నారు. ఎంత కురేలుగా తయారవుతున్నారంటే, ఇందాక చూసా గుంటూరు జిల్లా దగ్గర చేపురాలు అనుకుంటా, ఆ లవరు ఇంటికి వెళ్ళిపోయి వాడు నిద్రపోతున్నాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్పి అన్నాడట. ఇంట్లో అమ్మ నాన్న ఇతరు ఉన్నారు, ఇల్లు పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఎంత క్రూయల్గా తిరగబోతారంటే రీసెంట్ టైమ్స్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకి దక్కలేదంటే అవతల చచ్చిపోవాలి, వాళ్ళకి దక్కలేదన్నప్పుడు అవతల నాశనం అయిపోవాలి. ఒకప్పుడు చనిపోయేవాళ్ళు ఇప్పుడు చంపేస్తున్నారు. అరే మనకు వద్దు అనుకున్నప్పుడు వదిలేయండి, లేదు వాళ్ళకి వద్దని మనల్ని అన్నప్పుడు వాడికి అర్హత లేదని చెప్పేసి అనుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అరే మనం వాళ్ళు ప్రేమించామంటే వాళ్ళ సంతోషం ఉంచాలరా. సరే సంతోషం ఉంచలేదు, మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళ కర్మ చెప్పి వదిలేయండి రా. మొన్న గరికపాటి నరసింహారావు గారు కూడా ఈ అన్వేష్ విషయంలో చెప్పింది ఏంటిది, నాట్ అన్వేష్ గతంలో చెప్పిన ఇప్పుడు మన దాన్ని టాలీ చేసి చెప్పుకున్నాం. ఏమని, ఇప్పుడు ఒకటిని ఓలలో కూడా తీర్పులు ఇచ్చేటప్పుడు పెదరాయుడు సినిమాలో పాపరాయుడు, మొన్న కూడా ఇదే చెప్తున్నా, పాపరాయుడు తీర్పు ఏంటి, వాడిని ఊరి నుంచి వెళ్ళేస్తున్నా, వాడితో ఎవరూ మాట్లాడొద్దు, వాడి ఇంటి శుభకార్యాలకి ఎవరూ వెళ్ళొద్దు, వాడి ఇంట్లో ఎవరూ పని చేయొద్దు, వాళ్ళు పెట్టేది ఏది తినొద్దు తీసుకోవద్దు అంటే ఇది అర్థం ఏంటి, వెలివేయటం కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేసిన వాడిని మాట్లాడించవద్దు, తప్పు చేసిన వాడితో అసలు ఏమాత్రం కలగొలుపు ఉండొద్దు, వెలివేయండి వాడిని. అంతకు మించిన దారుణమైన శిక్ష ఇంకోటి ఉండదు వాడికి. సో అది కదా ఇక్కడ చేయాల్సింది. అంటే దీని అర్థం ఏంటి, నిన్ను ఒకళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళు ముఖం చూడమాకు, చూసినా సరే పలకరించమాకు, నీ దగ్గర వెళ్ళిపో అంటే దాని అర్థం ఏంటి, ఛీ నీదొక బతుకుపోయి ఎలా బతుకుతావు అలా వదిలేయాలి కదా. చంపుతానంటాము, లేదంటే ఈ రకంగా ఎయిడ్స్ ఇంజక్షన్లు ఎక్కించడము, లేదంటే ఇల్లు తగలబెడతాము, ఏంద్రా బాబు అసలు ఇదేం ప్రేమలరా. ప్రేమ అంటే సోలుకు లింక్ రా నాయన, మనసుతో ఉండిద్ది. అది మనసుతో ఉన్నది నువ్వు ప్రేమించిన వాళ్ళని ఎక్కడో సంతోషం ఉంచిద్దిరా, కాదు కూడదంటే క్షమించి వదిలేసిద్దిరా. ఇంత దారుణంగా అయితే ఆలోచించరా, అది మనసు కాదురా, శరీరంతో కామంతో మదపిచ్చితో చేసేవారు ఇవన్నీ కూడా.